సీఎం రేవంతాలు అలియాస్ గుంపు మేస్త్రి సారు రాజకీయ లబ్ధి కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసుల మాజీ సీఎం కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చిండట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవరో కాదు, కారు పార్టీ పెబ్బక మాజీ సీఎం కేసీఆర్ సారు ఒక్కగానొక్క ఆడబిడ్డే తెలంగాణ జాగృతి పెబ్బ కవిత మేడం. ఇనుండ్రి మీరు కూడా. అమ్మ దేవనపల్లి కవిత మేడం ఇక మొదలు పెట్టుండ్రి. సిట్ ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇన్నరా ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం. కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన సిట్టు సీరియస్గా విచారణ చేసి నిందితులను పట్టుకొని వాళ్లకు శిక్ష పడేటట్టు పనిచేస్తుందా, లేకుంటే సీఎం రేవంతాల సారు రాజకీయ లబ్ధి కోసమే సిట్టును ఏర్పాటు చేసిండా అనుకొచ్చింది. అమ్మా కల్వకుంట్ల కవిత మేడము ఉదికు కారు పార్టీ ఏలుబడిలనే ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని అంటుంటే నిందితులను పట్టుకోవాలంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేపించింది మీ అయ్య కేసీఆర్ సారు, మీ తోడబుట్టిన అన్న కేటీఆర్ సారు, ఇంకా బీఆర్ఎస్ బడా లీడర్లు మొత్తం ఉన్నారని పార్టీ లీడర్లు అంటనే ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళను విచారణ చేసి నిందితులను దొరకబట్టి శిప్ప చేతుల పెట్టాలి అంటూ ఎట్లా? మొన్నటిదాకా మీ బాపు మీ అన్నతోని మంచిగా కలిసి ఉన్నప్పుడు కూడా మీరు ఇట్లనే మాట్లాడితే ఇలా మీకు ఇంత మంచి పేరు ఉండేది కదా. అప్పుడు కుక్కిన పేనులే ఉండి ఇప్పుడు పెద్దపులు లెక్క ఇరుసుకపడితే ఏం లాభం మేడము? మీ కుటుంబంలో ఉన్నోళ్ళ మీ భాగోతం అందరికీ ఎరికే. మీ ఓళ్ళు ఎసొంటోళ్ళు అంటే విమానం తప్పిన పీనిగే మోసటోని మీద బయలుకు పోయే బాపతి అంటారు చూడుండ్రి. ఆ బాపతి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.